అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏ కంటే ఏ కండ చూపించి నేను తెచ్చింది కదా. విశ్వాతీతం గగన సదృశం అన్న ఒక మాట పట్టుకుని ప్రపంచానికంటే అతీతంగా ఉండేవాడు పరమాత్మ అని కొంతమంది కొత్త అర్థాలు లేవదీశారు. ప్రపంచానికంటే అతీతంగా గగన సదృశం ఆకాశంలాగా ఉంటాడు అన్నారు. దానికి ఏమని అర్థం అంటే ఆకాశంలాగా ఉండేవాడు దీనికంటే ఆ పైన ఉండేవాడు అని అర్థం వస్తోంది. అందుకని వాడిని ఊపర్వాలా చేసేసారు. నిజంగా ఊపర్వాలా ఎవ్వడు లేడు, మూడు లేవు. ప్రపంచము పరమాత్మ రెండే ఉన్నారు. ప్రపంచము పరమాత్మ ఇద్దరుంటే మరి అద్వైతం ఎలా అయిందండి అని మీరు ప్రశ్న వేయచ్చు కదా. ఇద్దరు కదా ఉన్నది, ప్రపంచము ఉంది పరమాత్మ ఉన్నాడు. ప్రపంచం ఉంది పరమాత్మ ఉన్నాడు అని మేము అంటలేదురా, పరమాత్మే ప్రపంచంగా ఉన్నాడు. అందుకోసం నీకేం చెప్తున్నామంటే నీ బంగారమే కాసుల పేరుగా ఉంది. ఒక కాసుల పేరు ఒక బంగారము రెండు లేవు. బంగారమే కాసుల పేరుగా ఉంది అన్నప్పుడు ఏమవ్వాలి? ప్రపంచమే పరమాత్మే ప్రపంచంగా ఉన్నాడు కదా. అంటే ప్రపంచం అంతా పరమాత్మే ఉండాలి. ప్రపంచం అంతా ఉంటే మరి గగన సదృశం విశ్వ అతీతమని ఎందుకన్నారు? అంటే విశ్వంగా నువ్వేది చూస్తున్నావో ఈ విశ్వం లోపల అని అర్థం. విశ్వానికి అతీతం అంటే అర్థం ఏమిటి? ఇది అయిన తర్వాత కాదు, ఇది అయిన తర్వాత అంటే ఇదొకటి ప్లస్ అది ఇంకోటి ఉండాలి. అట్లా కాదు. ఈ ప్రపంచంగా నువ్వేదైతే చూస్తున్నావో, ఏ కాసుల పేరును చూస్తున్నావో ఆ కాసుల పేరు అతీతంగా అంటే కాసుల పేరు కాకుండా ఏముంది? బంగారమే ఉంది. అంటే కాసుల పేరు కూడా బంగారమే కదా. కాసుల పేరు లేదు అని అనుకుంటే కూడా ఉండేది బంగారమే. అర్థమైందా? అందుకని విశ్వ అతీతం అన్న పదానికి విశ్వం కన్నా పైన అనే అర్థం చేసుకోవాకండి. కొంతమంది చేసుకుని ఆ పైన ఇంకొకడిని పెట్టి వాడిని ఎక్స్ పెట్టింది అదన్నమాట. వాడు ఇంకొకడు ఉన్నాడు అని చెప్తున్నారు. అప్పుడు ముగ్గురైనారు. అర్థమవుతుందా? ఎంతమంది వచ్చారు ఇప్పుడు మనకి? ప్రపంచము పరమాత్మ కదా. విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి ఏం చెప్పాడంటే విశ్వం విష్ణు అన్నది.
విశ్వం, ఈ విశ్వం అనేది ఏదో అది విష్ణు. విష్ణు అంటే చతుర్ముఖ చతుర్ బాహువులు పెట్టుకుని శంఖచక్రాలు పెట్టుకున్నవాడు కాదు, వ్యాప్తమైన వాడు. ప్రపంచం అంటే ఈ ఆనందధామంలో కూర్చున్న ఈ కొంచెం మంది మనుషులు కాదు. మరెవరు? ప్రపంచమంతా ఏ మనుషులైతే ఉన్నారో మనుషులే కాదు, అన్ని రకాల జీవరాశులు. జీవరాశులు ఒక్కటేనా? కాదు, జడము చేతనము కూడా. పర్వతాలు, నదులు, కొండలు అని ప్రపంచంగా నువ్వేది చూస్తున్నావో అదెంత అదెంత అంటే అది వ్యాపించినదంతా అని. విష్ణు అంటే అర్థం ఏమిటి? వ్యాప్తమైనదంతా. ఏది వ్యాపించి ఉన్నదో, ఏది వ్యాపించి ఉన్నది? ఇది సంకుచితంగా ఉంది, ఆనందధామం వరకే పరిమితం మనం అందరం. కానీ ప్రపంచమంతా ఏమైంది? అది వ్యాపించి ఉంది, అది విశ్వం. అందుకని విశ్వం అన్నారు దాన్ని. అటువంటి విశ్వం, వ్యాప్తమైనటువంటి విశ్వం ఎక్కడుంది అంటే వషట్కారంలో ఉందిట. వషట్ క్రియాయై వౌషట్ అంటారు చూడండి. అంటే మంత్రంలో దాక్కుని ఉంది. ఏం మంత్రంలో దాక్కుని ఉంది? అకార ఉకార మకారం అనే మంత్రంలో దాక్కుంది. అకార ఉకార మకారంలో ప్రపంచం దాక్కోవడం ఏమిటండి అంటే అకారం సృష్టించబడింది. అంటే ఈ ప్రపంచంగా నువ్వు ఏదైతే చూస్తున్నావో అది సృష్టించబడింది. సృష్టించబడింది ఊరుకోకుండా పెరుగుతున్నది, వ్యాప్తం అవుతున్నది. వ్యాప్తమై ఉకారమైంది. ఆ తర్వాత ఏమవుతోంది? ఏదైతే పుడుతుందో, ఏదైతే పెరుగుతుందో అది ఖచ్చితంగా నశించాలి. అర్థమవుతోందా? కాబట్టి ఈ ప్రపంచం అని నువ్వు దేన్ని అంటున్నావో, ఈ ప్రపంచం వ్యాప్తమై ఎక్కడి నుంచి వచ్చిందో ఇది ఒక మంత్రంలో దాక్కునుంది. అందుకే ఓంకారం. ఆ ఓం అనేటువంటి అక్షరం అకార ఉకార మకారాలు ఓంకారం అవుతోంది. ఆ ఓంకారం బిందు సంయుక్తం. ఎందుకంటే ఓ అనేటువంటి ఒక్క అక్షరం ఒకటే కాదు, అది సున్నలాగా ఉంటుంది. సున్నలాగా ఉంటుందంటే ఆద్యంతాలు లేకుండా ఉంటుంది. నిత్యం గాయంతి యో నరహ. ఎవడైతే దాన్ని ప్రతిరోజు అనుకుంటూ ఉంటాడో, ప్రతిరోజు ఏమనుకుంటూ ఉండాలి? ఇది ప్రపంచం, ఈ ప్రపంచంగా ఉన్నది నా పరమాత్మే. మరి ఆ పరమాత్మ పరమాత్మగా ఉండకుండా ప్రపంచంగా ఎందుకున్నాడురా అంటే వాడు ఓంకారంలో బంధించబడ్డాడు అంటే ఓం అనేటువంటి ఒక అక్షరంలో, ఓం అనే అక్షరం 3 అక్షరాలు కలయిక, అందులో బంధించబడ్డాడు అంటే సృష్టి స్థితి లయం అనేటువంటి ఈ ప్రపంచంగా నువ్వు చూస్తున్నది జడమో చేతనమో ఎట్ట వచ్చింది అంటే అంతకుముందు హిమాలయ పర్వతం లేదు. మరి ఏమైంది అంటే ఒకటి ఇంకొకటి వెళ్ళి ఢీ కొట్టడం వల్ల పైకి వస్తుంది కదా, ఆ వచ్చిందే హిమాలయం. హిమాలయం కాదు అది, అది ఒక కొండ. దాని మీద మంచు పడి 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 హిమాలయం అయింది. అర్థమైందా? అంతకుముందు లేదు. భూమి తిరుగుతూ ఉంటే ఒకదానికొకటి కొట్టుకోవడం వల్ల పైకి వస్తోంది. ఎరప్ట్ అవ్వటం వల్ల అగ్నిపర్వతాలన్నీ ఎరప్ట్ అయి రావడం వల్ల గుంతలు ఏర్పడుతున్నాయి. ఆ గుంతల్లోకి నీళ్లు వస్తున్నాయి, సముద్రాలు అయినాయి, రకరకాలు సృష్టించబడింది. అంటే ఇవన్నీ వచ్చాయి. వచ్చినవన్నీ ఏమవ్వాలి? పెరగాలి. ముందు పుట్టిన ప్రతివాడు పెరగాలి, పెరిగిన తర్వాత పోవాలి. ఎవడు పెరిగాడో వాడు పోవాలి, ఎవడు పుట్టాడో వాడు చావాలి. జాతస్యహి ధ్రువో మృత్యు. పుట్టాడు అని ఎవడు చెప్తున్నాడు? ఎవడు పుట్టాడురా అని అడిగితే అంతకుముందు లేనివాడు ఇప్పుడు వచ్చాడు అన్నవాడు. అంతే కదా? అంతకుముందు వాడు లేడు, ఇప్పుడు వచ్చాడు. వచ్చాడంటే కనపడ్డాడు. కనపడ్డవాడు ఏమైనాడు? పెరిగాడు. పెరిగిన వాడు ఏమైనాడు? పోయాడు కదా. ప్రపంచం అనే పేరుతో ఒకడెవడో వచ్చాడు, వచ్చిన వాడెవడో ఉన్నాడు, ఉన్నవాడెవడో పెరిగాడు, పెరిగిన వాడెవడో పోయాడు. అంతకుముందు ఎవరు ఉండాలి? ఈ ప్రపంచం రాకముందు ఎవడో ఉండాలి కదా. అంటే మైనస్లో నుంచి రాదు కదా ప్లస్.
కాబట్టి అంతకుముందు ఎవడు ఉండాలి? ఒక ప్లస్ ఉండి ఉండాలి. ఆ ప్లస్ పేరు పరమాత్మ. మరి ఇట్లా ఇది జరుగుతున్న విషయం అయితే పరమాత్మ లేడు, ఆ పైన వాడు ఉన్నాడని, ఊపరవాల అని, దేవుడు ఎక్కడో ఉంటాడని వాడికి కైలాసమో వైకుంఠమో ఒక లొకేషన్ పెట్టి కదా, అక్కడ లొకేషన్ ఎట్లా పెడతావురా? వైకుంఠంలో ఉంటే వాడు పరిమితమైపోతాడు. విష్ణువు కాస్త వైకుంఠంలో పెట్టాము అనుకోండి ఒకవేళ కదా. మరి వైకుంఠంలో ఉన్నాడని పోతనామాచ్యుడు కూడా చెప్పాడు కదండి, మనం విన్నాం కదా. అలా వైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌధం కార్నర్ హౌస్ అట్టబడి. ఎందుకంటే మరి ఫెసిలిటీస్ అన్నీ ఉండాలంటే కార్నర్ హౌస్ అయితే రెండు వైపుల నుంచి రోడ్లు వస్తాయి. అంటే మనకేది కావాలనుకున్నారో అదంతా పరమాత్మకు అంటగట్టామ్మ. అంటగట్టినప్పుడు ఆ రోజు కొంచెం బుద్ధి పెట్టి మనం ఆలోచిద్దాం. ఆ పరమాత్మని వైకుంఠంలో పెట్టామర్రా, కైలాసంలో ఉండేవాడిని ఏం చేయాలి? వాడిని పరమాత్మ కాదన్నామా కదా. మరి వైకుంఠంలో వాడే పరమాత్మ అయితే, మొత్తం పరమాత్మ సున్నా అయితే, సున్నా అంటే ఒక బిందువు అయితే అందులో 3 భాగాలు చేసాం. సృష్టి, స్థితి, లయం అని 3 భాగాలు. ఒక భాగంలో విష్ణువుని పెట్టండి. ఎందుకంటే వాడు వ్యాప్తి చెందించాలి కదా. మొక్క పుట్టిన మొక్క అట్టా ఉండదు కదా, అది పెరగాలి. పెరిగి పెద్దదవ్వాలి, తర్వాత పోవాలి కదా. పుట్టించేవాడు ఒకడు కదా, ఒక 1/3. పెంచేవాడు ఇంకొక 1/3. దాన్ని లయం చేసేవాడు ఇంకొక 1/3. ఈ ఇద్దరినీ లేకుండా ఈ ఒక్కడిని పెట్టేసి వీడే ప్రపంచం అంటే మరి ఎట్లా ఒప్పుకుందామరా? మీరే ఆలోచించండి. నా దగ్గర ఒక 9 తులాల కాసుల పేరు ఉంది అనుకుందాం కాసేపు. 9 తులాల కాసుల పేరు ఉంది. ఇందులో 30 గ్రాములు 30% బంగారం అండి. అంటే 3 తులాలు బంగారం అండి. మిగిలింది బంగారం కాదు అని కదా, అంతే కదా. ఏ కాసుల పేరు అంటే మరి కాసుల పేరు 9 తులాలు ఉండకూడదు కదా, 3 తులాలే ఉండాలి. ఏది బంగారమో అది ఉండాలి. మరి ఆ మాత్రం బుర్ర లేదా వైష్ణవులకి? విష్ణువే దేవుడు, మంచిది, సంతోషం, కాదని చెప్పలేదు. వాళ్ళని విశ్వక్సేనుడికి చేస్తారు కానీ గణపతికి చచ్చినా పూజ చేయరు. ఎందుకంటే గణపతి శివుడి కొడుకు, వాడు కైలాసంలో ఉంటాడు. కైలాసంలో ఉండేవాడు దేవుడు కాదు, వైకుంఠంలో ఉండేవాడే దేవుడు కదా. ఈ మధ్యన కొత్తగా శంకర భగవత్పాదులు అసలు ఆమ్నాయ పీఠాలే రాయలేదన్నాడు. మరి మిగిలిన మతాల వాళ్ళందరూ మన్ని గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మనం కొట్లాడుకుని ఏమో మరి పెద్దలందరూ ఎందుకు ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు? మహానుభావులు వాళ్ళకే తెలియాలి. చిన్న బ్రెయిన్ పెట్టుకుని మీరు ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఏమర్థమైందండి? విష్ణు ఒక్కడే దేవుడైతే మిగిలిన 2/3 ఎవడికి ఇద్దానరా నాయన? రాక్షసులకి ఇద్దామా? రాక్షసులు కూడా ఇందులోనే కలిసి ఉండాలి కదా. ఈ ఆలోచన మనకు రాకుండా, ఇటువంటి పిచ్చి ఆలోచన లేకుండా మన బ్రెయిన్కి ఇంకా కాస్త పదును పెట్టడానికి 123 క్వశ్చను అంటే చూడండి, ఎవర్ గ్రీన్ అంటే ఇదే. ప్రస్తుత పరిస్థితికి కరెక్ట్గా సమాధానం చెప్పేటట్టుంది. పరమాత్మ ఎక్కడో వైకుంఠంలో కైలాసంలో ఉండడు. మరి వైకుంఠంలో కైలాసంలో ఉన్నాడని చెప్పిన మాట అబద్ధమా అండి అంటే అబద్ధం కాదు. సృష్టి, స్థితి, లయం కాసుల పేరుగా బంగారం మారాలంటే ఖచ్చితంగా ఒక కంసలి వాడు ఉండి తీరాలి. ఎందుకంటే నువ్వు నేను చేయలేం కదా. మనమందరం కాసుల పేర్లు చేసుకునేటట్లయితే అమ్మ చేయగలమా? చేతవుతుందా మనకి? కాబట్టి ఒకడెవడో కావాలి, వాడి పేరు మేము బ్రహ్మదేవుడని పెట్టుకున్నాం, మా ఇష్టం కదా. ఆ బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు?
కాసుల పేరు తయారు చేశాడు. ఒక్క తయారు చేయగానే అయిపోతుందా? కాదు. దానికి మెరుగు పెట్టాలి, దానికి ఏదో రాళ్ళు వాడి ఇష్టమైన ఏవో దిద్దాలి కదా. అవన్నీ నా మెళ్ళో పెట్టుకుండే వరకు వాడు చాలా కష్టపడాలి. చేసిన బంగారు నగలు చేసినప్పుడు నేను ఆచార్య చేసేటప్పుడు వెళ్ళి చూసేదాన్ని. చేసినప్పుడు అవి ఎట్లా ఉంటాయంటే బంగారంలాగా ఉండవు. తయారు చేసేటప్పుడు అది బంగారం నగలు, అసలు బంగారం మెరుపు కూడా దానికి ఉండదు. మీరు ఎవరన్నా చేస్తుంటే వెళ్ళి చూడండి, ఇప్పటికి కూడా చేసేవాళ్ళు ఉంటారు కదా. మనం షోరూంలో వెళ్ళి చూస్తే మరి అన్నీ తయారైన ప్రిపేర్డ్ నగలు కనపడతాయి, కానీ బంగారం తయారు చేసే చోటికి వెళ్ళండి, అది బంగారంలాగా ఉండదు. దాన్ని తర్వాత చాలా కష్టపడి దాంట్లో రాళ్ళు పొదిగి దాన్ని అందంగా తయారు చేస్తాడు ఒకడు. ఆ తర్వాత మనం పెట్టుకుంటాము. మనం వెళ్ళోకి వచ్చిన తర్వాత విరిగిపోవడమో కింద పడిపోవడమో అలాంటివి ఏవో 2 పనులు జరుగుతూ ఉంటాయి. అది పోతూ ఉంటుంది. అంత తొందరగా పోదులే. ప్రపంచం కూడా తొందరగా పోతున్నదా? ఏం పోవట్లేదు కదా, కొన్నేళ్ళు ఉంటున్నది కదా. నగ మళ్ళీ మనకు నచ్చకపోతే మళ్ళీ మార్చుకుంటున్నాం. అదే నగని ఈ ప్యాటర్న్ నచ్చలేదు, అదిగో ఈ మానవ జీవితం ఈ నచ్చలేదు, మరి ఇంకో జీవితం పద, కొత్త ప్యాటర్న్ వెళుతున్నాం. ఈ ప్రపంచంలో సృష్టి స్థితి లయం అనేటువంటి పరమాత్మ ప్రపంచంగా మారాలంటే ఈ 3 పనులు జరగాలి. ఈ 3 పనులు జరగాలంటే ఒక బ్రహ్మగారు ఉండాలి, ఒక విష్ణుగారు ఉండాలి, ఒక శివుడు గారు ఉండాలి. విష్ణుగారుండి ఎక్కడో చెయ్యడు. మరి ఎవరు చేస్తున్నారు? ఆ మొక్కలన్నింటినీ ఎవరు పెంచుతున్నారు? మీరు సూర్యరశ్మి పెంచుతోంది అంటున్నావు కదా. సూర్యరశ్మి లేకపోతే మొక్కలు పెరగవు. సూర్యరశ్మి రూపంగా ఎవరు అంటే సూర్యనారాయణుడు, వాడే విష్ణువు. అంటే ఇప్పుడు విష్ణు ఎక్కడున్నాడు? సూర్యుల్లో ఉన్నాడు, అంతేనా? అగ్నిదేవుడు ఎక్కడున్నాడు? అగ్నిలో ఉన్నాడు. లేకపోతే మనం బియ్యం అట్లాగే మింగలేం కదా. అగ్నిదేవుడు ఏం చేస్తున్నాడు? బియ్యాన్ని తినేటట్టుగా, అన్నం ఉడికిందిరా నాయన, ఇంకా ఉడకలేదురా, లోపల బియ్యంగా ఉంది, తినగలవా, అరుగుతుందా? ఈ రకంగా విష్ణు అనేవాడు ప్రతి పదార్థంలో చేరి అది నీ తినేటట్టుగా చేసి, దానివల్ల నీకు బలమో శక్తో పెరిగేటట్టుగా చేసి నీ శరీరాన్ని ఆ సెల్స్ అన్నీ పుట్టడం, పెరగడం, చావడం కదా, కొత్త సెల్ పుట్టడం, ఇలాంటి పనులన్నీ జరుగుతున్నాయి. ఆయన ఒక లొకేషన్లో ఉంటే చెయ్యలేడు కదా. ఎక్కడుండాలి? ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉంటేనే ఈ పనులు జరుగుతాయి. అంతేగాని ఊపర్వాళాన్ని పైన పెడితే ఆ పైన ఎక్కడో కూర్చొని ఈ పనులు చేయడానికి ఆయనకు వీలు కాదు. ఎందుకంటే ఒక్కచోటిగా వచ్చి పని చేయాలి. ఆలోచించండి అక్కడ. మన బుర్రతో ఆలోచిస్తే మనకే తెలుస్తుంది దేవుడు ఎవరో. అందుకు ఇక్కడ ఉండాలి. మరి ఇక్కడున్నవాడు నాకెందుకు కనపట్టాలి? ఎక్కడో ఉన్నవాడు కనపట్టలేదంటే అర్థం ఉంది. ఎక్కడో ఉన్నవాడంటే ఏ కైలాసంలోనో, ఏ వైకుంఠంలోనో, ఏ బ్రహ్మలోకంలోనో ఉండి వాడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అంటే ఏం అక్కర్లేదండి, వాడు ఇట్లా అంటే అన్నీ అయిపోతాయి అని అనుకుందామంటే వీడికి ఒక కర్మ జరగాలి, వాడికి ఇంకో కర్మ జరగాలి, వాడికి ఇంకో రకం కర్మ జరగాలి. వాడు అక్కడి నుంచి ఒకసారి ఇట్లంటే వీళ్ళ ముగ్గురికి ఒకటే జరగాలి. జరుగుతున్నదా? జరగట్లేదు కదా. ఎవడి కర్మ వాడికే జరుగుతుంది. నా కర్మ నాకే జరిగింది, అదిగో గేట్లు పూసుకొని కూర్చున్నాం మనం కదా. అది ఎవరికి పట్టలేదు, నాకే పట్టింది. అంటే కర్మ ఎవరికి ఉంది? ఇప్పుడు నాకే ఉంది. అది ఎవరికి బాధాకరంగా లేదు కదా. ఎవరికి బాధాకరంగా ఉంటే వాడు బయటపడాలి. మరి కర్మ అలా జరగటం లేదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క కర్మ జరుగుతుంది. ఆ పక్కింటో వాడికేమో పెళ్లి జరుగుతోంది, ఈ పక్కింటో వాడికేమో చావు వచ్చింది. వీరు ఇద్దరు పక్కపక్క ఇళ్లలో ఉన్నారు. వీడు చచ్చెందుకు పోయినాడు? వాడికి
వాడు పెడి బాజాలు ఎందుకు మోగించుకుంటున్నాడు? ఆలోచించండిరా. దేవుడు ఎక్కడో ఉండి చేస్తే ఇది జరగదు, ఇక్కడ ఉండాలి. అరే ఇక్కడే ఉంటే నాకెందుకు కనపడటం లేదు? వాడు ఎవడైనా ఒక పని చేసేవాడు ఇక్కడ ఉంటే, మన ఇంట్లో వుడ్ వర్క్ జరుగుతోంది అనుకోండి, ఆ చెక్కలన్నీ పెట్టుకుని వాడు ఇక్కడే కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం దాకా వాడు చెక్కుతూ మనకు కనపడాలి. మన ఇంట్లో వుడ్ వర్క్ జరగాలంటే ఆ తయారు చేసేవాడు మనకు కనపడాలి. ఒక కార్పెంటర్ ఎవడో ఒకడు. మరి వాడు ఎవడు కనపడటం లేదే, ఇంత పెద్ద కర్మ జరిపించేవాడు నాకు కనపడటం లేదే అంటే, నాకు కనపడకుండా నా దగ్గర ఉండాలి ఒకడు. నీకు కనపడకుండా నీ దగ్గర ఉండి నీ దగ్గరే పనులు జరగాలి. ఎక్కడో జరగడానికి వీల్లేదు. వైకుంఠంలో కైలాసంలో ఉండడానికి వీల్లేదు. మన బ్రెయిన్తో మనం ఆలోచించిన, ఋషులు వాళ్ళ బ్రెయిన్తో ఆలోచించిన, యథార్థంగా అయితే దాన్ని తయారు చేసేవాడు మన దగ్గరే ఉండాలి. అసలు మనమెవరో తెలిస్తే మన దగ్గర ఉండేవాడు ఏమన్నా మళ్ళీ కనుక్కుందాం కదా. మన దగ్గర మనం ఈ నేను అని మనం అంటున్నామే, మన దగ్గర ఇద్దరు ఉన్నారట, ముగ్గురు లేరు, ఇద్దరే ఉన్నారు. మరి ఈ ఇద్దరైతే ముగ్గురు ఎందుకు వచ్చారండి? మరి ఇద్దరా ముగ్గురా ఒకడా అసలు మాకు అర్థం కాక వస్తున్నాం మేము. అంటే ఒకడే, నేనే అన్నం వండుతున్నప్పుడు వంట మనిషిని, అన్నం పెడుతున్నప్పుడు అమ్మని, కసువు చుంపుతున్నప్పుడు పని మనిషిని కదా. ఒక మనిషే ఏ ఏ పనులు చేస్తుంటే అంటే క్షేతే క్షేతే ధర్మం కురు. మొట్టమొదటి భగవద్గీతలో ఉన్న శ్లోకమే ఇది కదా. నువ్వు ఏ పని చేస్తుంటే ఆ పనికి ఒక ధర్మం ఉంటుంది, ఆ ధర్మాన్ని నెరవేర్చు. అంటే నేను ఆ సృష్టికర్తగా ఉన్నప్పుడు అప్పుడు నేనే బ్రహ్మని. అందుకే లలితా సహస్రనామంలో సృష్టికర్త్రి బ్రహ్మరూప, సృష్టి చేస్తున్నప్పుడు ఆమె బ్రహ్మ, గోప్త్రి గోవింద రూపిణి, ఆ దాన్ని దాచిపెట్టి రహస్యంగా పెంచుతున్నప్పుడు ఆమె గోవిందుడు. గోవిందుడు అంటే విష్ణువు. సంహారిణి రుద్రరూప, సంహరిస్తున్నప్పుడు ఆమె రుద్రుడు. ముగ్గురు లేరని చెప్తోంది లలితా సహస్రనామం. ఏమని చెప్పింది? ఆమె సృష్టించింది, ఆమె పోషిస్తున్నది, ఆమె లయం చేస్తున్నది. ఆమె సృష్టి చేస్తున్నప్పుడు ఆమె బ్రహ్మదేవుడు అవుతోంది. సృష్టికర్త్రి అన్నారు, సృష్టికర్త అనలే, కర్త్రి అన్నారు. మరి ఇదేంటండి? బ్రహ్మదేవుడు సృష్టించాడు, విష్ణుదేవుడు పోషించాడు అని మాకంతా తెలుసు, కానీ బ్రహ్మదేవుడు సృష్టించలేదు, ఈమెవరో ఆడామె సృష్టించిందని చెబుతున్నారు. ఇది మాకు చిత్రంగా ఉందండి. ఏం చిత్రం లేదు నాయన. తండ్రి గర్భంలో నుంచి నిరాకారమైన ఒక స్పర్మ్ వచ్చి తీరితే దానికి ఆకారం లేదు. తల్లి గర్భంలో నీ శరీరం అంతా తయారవుతున్నది. ఇప్పుడు నీ శరీరాన్ని తయారు చేసింది మీ అమ్మనా మీ నాయన? మీరు ఆలోచించండిరా. విత్తనం భూమిలో వేసిన తర్వాత ఆ భూసారాన్ని తీసుకుని ఆ మొక్క పెరుగుతూ ఉంటే మొక్క పెరిగేటువంటి పద్ధతి తండ్రి నుంచి వచ్చింది. ఆ మొక్క షేప్ ఉందే, ఆకారం ఉందే, అదెంత తల్లి దగ్గర. ఆకు భాగం కానీ, రెమ్మ భాగం కానీ, కొమ్మ భాగం కానీ, పువ్వు కానీ అన్నీ తల్లి దగ్గర నుంచి రావాలి. తల్లి లేకుండా ఒక్క తండ్రి సంతానాన్ని కనమనండి, కనలేడు. అందుకని సృష్టికర్త్రి అన్నారు. ఇంకా కాస్త లోపలికి రండి, మీకే అర్థమవుతుంది. పరమాత్మ సచ్చిత్తులు అని మనకు తెలుసు, అందరికీ తెలియదు కదా. అందులో ఆకారం పొందేది సత్తు మాత్రమే. బంగారం ఉందే, బంగారం కాసుల పేరుగా మారాలంటే బంగారంలో ఏ పార్ట్ కాసుల పేరుగా మారాలి? మెరుగు పార్ట్ కాదు. బంగారం అనే ఒక లోహం, దానికి మెరుగు తర్వాత పెట్టారు.
కదా. ఆ లోహమే మారాలి. కాబట్టి ఆ ప్రకృతే శరీరంగా మారాలి. అదే పాంచభౌతికము అంటున్నారు. 5 భూతాలు. ఆ 5 భూతాలు తల్లి దగ్గర నుంచే తెచ్చుకుంటున్నాం మనం. మన దగ్గర తల్లి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఒక శరీరము, ఆ లోపల అది మార్చగలిగిన ఒక శక్తి, ఒక జడము ఒక చేతనము అని 2 ఉన్నాయి. ఆ జడమైనది మన శరీరంగా వస్తోంది. అందుకే ఇది జడం. చేతనం లేకపోతే ఇది పని చెయ్యదు. మరి దీంట్లో చేతనం ఎక్కడుంది? చూడండి, ఇట్లా గిచ్చంగానే నాకు నొప్పి అంటున్నావే, అది చేతనం. నొప్పి ఏం చేస్తోంది? గ్రహిస్తున్నది. గ్రహించేది ఇక్కడుందా, బ్రెయిన్లో ఉందా, ఎక్కడంటే అక్కడే ఉంది. అంటే ఇక్కడ గిచ్చితే నొప్పి రాదా? ఇక్కడే వస్తుందా? కదా. అది చేతనం, ఇది జడం. మన దగ్గర 2 ఉన్నాయి, మూడో లేదు. ఈ 2 వ్యవహారం చేస్తున్నాయి. ఒకటి శక్తి ఇస్తున్నది, ఒకటి అట్లా మారుతున్నది. అర్థమవుతుందా? ఒక కంసలి వాడి తెలివి వల్ల ఆ బంగారాన్ని నగగా మార్చగలుగుతున్నాడు. వాడు మారటల్లా. కాసుల పేరు అవ్వగానే వాడు కాసుల పేరు అయిపోయి, గొలుసు కాగానే వాడు గొలుసు అయిపోతే ఇంకోటి గొలుసు తీయడానికి ఎవడు ఉంటాడు? ఉండడు. ఆలోచించండి, బుద్ధికి పదును పెట్టండి, మనకే అర్థమైపోతుంది. అందుకని పరమాత్మని అక్కడెక్కడో పెట్టవాకండి. నీలో ఉన్న చేతనము పరమాత్మ, నీలో ఉన్న జడము నీ ప్రపంచం. ప్రపంచం జడమండి, పరమాత్మ చేతనమండి. చిత్ అనేటువంటి శక్తి, చిత్శక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. ఒకే శక్తి చైతన్యము జడము అనే పేరుతో 2గా విభజించబడి, ఒకటి నేనుగా, ఒకటి నాదిగా కనపడుతోంది. అర్థమైందా? ఒకటి నేనుగా, ఒకటి నాదిగా. వాటికే ఎన్ని పేర్లన్నా మీరు పెట్టుకోండి, ఎన్ని రకాలుగా అన్నా మీరు. బంగారం వాడికి పని చేసేటువంటి నేర్పున్న వాడికి నెక్లెస్ చేస్తాడా, గాజులు చేస్తాడా, అదేమిటి బుట్ట కమ్మలు చేస్తాడా, ముక్కురాయి చేస్తాడా? ఏం చెయ్యలేడు. బంగారం ఉంది, చేసే శక్తి ఉంది, షేపులు ఎన్నైనా మార్చచ్చు. అవే 84 కోట్ల జీవరాశులు. అంతకంటే ఏం లేదు. అంతకంటే ఇంకా ఏమన్నా ఉందా? అవే రకరకాల నీ జన్మలు అంటున్నావు. నీ దగ్గర బంగారం ఉంది, చేసేటువంటి శక్తి ఉంది. చేసే శక్తి, బంగారాన్ని అయితే చేసే శక్తి కంసల వాడికి ఉంది, కుండల్ని చేసే శక్తి కుమ్మరి వాడికి ఉంటుంది. కానీ నిన్ను మార్చుకునే శక్తి నీకే ఉంది. అందుకే నువ్వు ఏ జన్మ కోరితే ఆ జన్మ వస్తుంది కదా. నువ్వు ఏది కావాలంటే అది తయారవుతుంది. అట్లా ఎట్లా వస్తుందండి? ఊరికే మీరు చెప్తే మమ్మల్ని నమ్మమంటారా? ఏం నమ్మక్కర్లేదమ్మా. హాయిగా మీ ఇంట్లో ఒక కుర్చీలో కూర్చోండి, ఎవరిని ఏం మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చింది ఊహించుకోండి. ఆ బొమ్మలన్నీ మీకు కనపడతాయా, కనపడవా? ఆ బొమ్మగా ఎవరు మారారు కదా. కోడి కావాలంటే కోడి, కుక్క కావాలంటే కుక్క, పంది కావాలంటే పంది కనపడుతున్నదా లేదా? పోనీ అట్లనే కూర్చొని ఊహించుకోనండి, అక్కర్లేదు, వద్దు. రాత్రి కల్లో నీకు రకరకాల బొమ్మలు కల్లో కనిపిస్తున్నాయి, రకరకాల మనుషులు కనిపిస్తున్నారు. మరి ఆ మనుషులన్నీ కనిపించారా, కనిపించలేదా? కళ వచ్చిందంటే కనిపించారా? ఆ కనిపించిన కల్లో అనేక రకాల ఆకారాలు ఉన్నాయా లేవా? మరి అవన్నీ ఎవరు తయారు చేశారు? నువ్వు తయారు చేశావు. ఎట్లా తయారు చేశానండి? నేను కంసలి వాడి దగ్గరికి వెళ్ళి, నాయన నాకు ఫలానా ప్యాటర్న్లో గొలుసు కావాలి అని అంటే ఇమీడియట్గా నీ మనస్సులో ఒక గొలుసు తయారైంది, వాడి మనస్సులో కూడా సేమ్ గొలుసు తయారైంది. వాడు ఆ గొలుసు చేసి నీకు ఇచ్చాడు. నీ గొలుసుతో అది కంపేర్ చేసుకుని ఇది కాదు నాకు ఇంకోటి కావాలి అని నువ్వు మళ్ళీ వాడితో కొట్లాడుతున్నావు. అర్థమైందా? అంటే
ఎన్ని రకాలైన ఆకారాలు పొందగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉంది. మళ్ళీ అదే వద్దనుకుంటే అది తీసేసుకొని, కాబట్టి నాకు మళ్ళీ నన్ను చాలామంది అడుగుతారు, రత్నమ్మక్కకి జన్మ ఉందా అమ్మా, జన్మ లేదా అని. నేనేం చెబుతాను, నేను మళ్ళీ జన్మించగలను, నాకు ఈ ఆకారం కావాలి, నేను ఇట్లా ఉండగలను అంటే ఉంటావు. నాకు జన్మ అక్కర్లేదు భగవంతుడా, నాకు ఇది జారు అయిపోయింది, ఇంకా వద్దు అనుకుంటే నువ్వేమో అనుకుంటావు. చేయగల శక్తి నీకుంది అని చెప్తున్నా. కావాలనుకుంటే ఈ సంసారం నాకు విరక్తి పుట్టిందిరా నాయన, ఇంకా ఇది మళ్ళీ వద్దురా అని అనుకుంటావా, వద్దు మానే. లేదు లేదు చాలా బాగుంది కదా. ప్రతివాడు కూడా సంసార వృక్షం ఆరుడ ఎక్కేశాం. ఎవరు నరకార్ణవే చెప్తున్నారు మా మహర్షులు, నాయన సంసారం అనే చెట్టు ఎక్కావు అంటే నేను ఎక్కలేదండి, నన్ను ఎక్కించారండి. ఎవడు ఎక్కించలేదండి. నువ్వే వాళ్ళు పెళ్లి చేయకపోతే నీకు చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, మీ అమ్మ నాన్న పెళ్లి సంగతి పట్టించుకోకపోతే ఇంకా ఏం మా వాళ్ళు ఏం ఆలోచించడం లేదు. వాళ్ళు ఆలోచించకపోతే ఇప్పుడే ఆఫీసులో ఒక అమ్మాయిని నేనే వెతుక్కుంటానంటావు. వాళ్ళు ఆలోచించబట్టి నువ్వు వెతుక్కోలే, లేకపోతే ఎవడికి వాడు పతంతో నరకార్ణవే, నరకంలో పడ్డానికి సిద్ధంగా ఉన్నావు. ఎందుకంటే నరకంలో పడతాం మేము పెళ్ళిళ్ళు చేసుకుని, మేము సంతానాన్ని కంటే మీకేం కష్టం కదా, మమ్మల్ని ఇట్లా అంటున్నారు అని మీరు ఒకవేళ అనుకుంటే, సంసారం ఎప్పుడు వస్తుందో, సంసారం ఎట్లా వస్తుందో చెప్పమంటారా కదా. రుణ అనుబంధ రూపేణ పశు పత్ని సుత ఆర్య. ఇంకా ఆలోచించుకుంటారా, రుణానుబంధం. మనం ఎంతమందికి బాకీ ఉంటామో వాళ్ళే మన ఇంట్లో పశువులుగాను, మనకి భార్యగాను లేక భర్తగాను. నేను భార్యగాను అన్నప్పుడు మీరు వెంటనే భార్య రాక్షసిగా ఇదే నన్ను సంసారంలో పడి, కాదు నాయన, భర్త కూడా రాక్షసుడే. దానికి వీడి రాక్షసుడు, వాడికి ఇది రాక్షసి. కానీ రాక్షసి అనుకుంటే వాళ్ళు కాపురం చేయలేరు. అది రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఇంకా ఇంకా ఎవరో. అది ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి మన్ని పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి దీని వెంట పరిగెత్తేటట్టు. ఆ మహర్షులే పరిగెత్తిపోయినాట కదా. ఎందుకు పరిగెత్తి, నన్ను ఈ మధ్యన ఎవరో ఒకళ్ళు అడిగారు, నిజంగా మనం ఎవరెవరికి అప్పున్నామో ఎట్లా తెలుస్తుందండి అంటే, ఏం తినక్కర్లేదమ్మా, షాపుకి వెళ్ళి మంచి ఏదైనా ఒక అందమైన వస్తువు నీకు కనపడిందనుకో, అది కొందామని అనుకున్నావు, ఎవరికి కొందామనుకున్నావు, అప్పు డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడు ఎవరికి అప్పు తీరుద్దామనుకుంటాను ముందు కదా. పెద్ద బాకీ ఎవరికి ఉంటే వాడికి ముందు తీర్చాలి, అంతేనా. బాకీ ఎక్కువ ఉంటే వెంటనే ఆ అమ్మాయి ఏముంది, మా పాపకు కొందాం అనుకున్నాడు. అమ్మ నీ పాపకే నువ్వు బాకీ ఉన్నావే కదా. ఎక్కువ బాకీ ఎవరికి ఉంటే వాళ్ళ మీద నీకు మోహం కలుగుతోంది, వాళ్ళకు కొందామని అనుకుంటున్నావు. వెంటనే గుర్తించండి. గుర్తిస్తే మాకేమిటండి లాభం, గుర్తించకపోతే నష్టం ఏమిటి. గుర్తిస్తే నువ్వు కేర్ఫుల్గా ఉంటావు, ఓ అప్పు తీరుస్తున్నాను అని. గుర్తించకపోతే అబ్బా నా కొడుక్కి నా కూతురికి నేను ఇన్నిచ్చాను అనుకున్నప్పుడు ఏమవుతామంటే కర్మ కలుపుకుంటున్నాం. ఈ కర్మ వల్ల ఏమవుతుంది, దానివల్ల పుణ్యం వస్తుందో పాపం వస్తుందో తెలియదు. నీ కొడుకో నీ కూతురో చాలా మంచివాళ్ళు, లేక అదంతా తీసుకుని రివర్స్ మళ్ళీ నీ మీదే తెచ్చి మొట్టికాయలు ముట్టేవాళ్ళు నీకు తెలియదు కదా. అటువంటిప్పుడు ఏమవుతుంది, పతంతో నరకార్ణవే. పాపం పుణ్యం రెండు మూట కట్టుకుని ఎక్కడ పడుతున్నావు, నరకంలో పడడానికి కారణం ఏమిటి, సంసార వృక్షం ఆరూఢ. సంసారం అనే ఒక చెట్టు ఎక్కావురా నాయన, ఆ చెట్టు మీద నుంచి నువ్వు దిగాలంటే కొమ్మలు విరిగిపోతాయి, దిగడానికి వీలు లేదు. ఎందుకు లేదండి, రేపే డైవర్స్ తీసుకుంటా ఏం పర్వాలే. రేపు డైవర్స్ తీసుకుంటే ఎల్లుండి మళ్ళీ పెళ్ళికి తయారవుతున్నావురా.
ఈ ఈ చెట్టు నచ్చలేదు కానీ హ్యూమన్ మెంటాలిటీ ఆలోచించండి రా. నేను ఊరికే చెప్పడంలే మీకు, అవునా కాదా? ఈ పెళ్ళాలు నచ్చలేదు, ఈ మొగుడు నచ్చలేదు, మాకు సంతోషం. సంసారం నచ్చక కాదు నువ్వు వదిలిపెట్టావు, అందుకని నువ్వేం చేస్తున్నావు? అంతవరకు ఎందుకర్రా? ఒకవేళ ఆ పెళ్ళాన్ని చచ్చిపోయింది అనుకోండి, ఈ మొగుడు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. మా గురువుగారు నాకు చెప్పింది అదే. లేక ఆ మొగుడే చచ్చిపోయినాడు అనుకోండి, ఈ పెళ్ళాం మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఇంకేమంటుంది, నన్ను ఎవరు పోషిస్తారు? అందుకని నేను దీన్ని పోషించుకోవడం కోసం ఇంకోటి ఎదుగుచ్చుకోవచ్చు. ఏమన్నా అర్థం ఉందా? పతంతో నరకంలో పడ్డానికి సిద్ధపడ్డావు. అందుకని నాకు జన్మ ఉందా లేదా, నీకు జన్మ అక్కర్లేదా, నాకు కావాలా అనుకోవడానికి నీ చేతిలో. అయితే మీరు పెళ్లి చేసుకోవద్దు, మమ్మల్ని అందరినీ ఇట్లా సన్యాసులుగా ఉండమని చెబుతున్నారా అండి? చెప్పటంలే. తెలుసుకుని సంసారంలో ఉండు కదా. తెలుసుకుని అంటే ఏంటండి? మాకు తెలియలేదు. ఏం తెలుసుకుని సంసారంలో? నేను అరుణ్ గోవిల్ నన్ను తెలుసుకుని రాముడి వేషం వేసా అనుకుంటే సీత మీద నీకు మోహం కలగదురా. రాముడు పడే కష్టాలన్నీ నిన్ను బాధించవురా కదా. రాముడు అరణ్యానికి పోవాలి. ఇప్పుడేమో మరి ఇంకా కాసేపు ముందేమో వచ్చి అయ్యా నీకు పట్టాభిషేకం చేస్తామని చెప్పారు ఫస్ట్ సీన్లో కదా. మళ్ళీ సీన్లో వచ్చేప్పటికి కాసేపు మందరణ పెట్టారు, ఏదో నాటకం వేశారు. సెకండ్ సీన్ అయిపోయింది, థర్డ్ సీన్ వచ్చేటప్పటికి అయ్యా నువ్వు అడవులకు పోవాలి. అరుణ్ గోవిల్కి బాధ ఉంటుందా? ఎందుకని ఉండదు? అది తెలుసుకుని అంటే అది తెలుసుకోవడం అంటే అహం బ్రహ్మాస్మి అని నాకు తెలిసింది కదండి, ఇంకా పర్వాలేదు, ఇంకా సంసారం నన్ను ఏం చేయదుగా. సంసారం నిన్ను ప్రతి క్షణం కాటు వేయటానికి రెడీగా ఉంది. ఆ సంసారంలో ఉన్న తర్వాత మనం ఎంత అలర్ట్గా ఉండాలంటే శాస్త్రం చెప్తున్నదమ్మా. ఒక ఇంట్లోకి పాము దూరిందిరా, ఇల్లు మంచిగానే ఉంది కానీ పాము వచ్చింది. పాము వచ్చిందని ఎవడో చెప్పడం కాదు, నువ్వు కళ్ళతో చూసావు. ఆ పాము ఏ కన్నంలో పోయిందో మనకు తెలియదు. హాయిగా ఇంట్లో పడుకుని నిద్రపోతావురా. పామే కదా ఇంట్లో దూరింది, ఏం పర్వాలేదులే, నా దాన్ని నేను నిద్రపోతాను. పోగలవా? ఆ ఇల్లు వదిలిపెడతావా? వదిలిపెట్టావు. మరేం చేస్తావు? జాగ్రత్తగా ఉంటావు. పాము ఎప్పుడు వస్తుందో, ఎక్కడుందో, ఏ కన్నంలో దూరిందో దీపం వేసుకుని కదా. అంతేగాని ఇల్లు తగలబెట్టాం, తగలబెడతాం పాము వచ్చింది కదా అని. అంత జాగ్రత్తగా ఉండు. తెలుసుకొని అంటే అది అర్థం. సంసారం వదిలిపెట్టమని చెప్పట్లేదు, సన్యాసం సన్యాసం పుచ్చుకుంటే అది ఇంకా పెద్ద కష్టం. పరివ్రాజక ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తే ఉంది దానికి. దాని ప్రకారం ఉండకపోతే నీకు పాపం కూడా వస్తుంది. ఇంకా గృహస్థాశ్రమమే బెస్ట్. అందుకని తెలుసుకుని వ్యవహారం చేయండి. పాము ఆల్రెడీ ప్రవేశించింది మన దగ్గరికి. పాము వచ్చిందని కూడా తెలియకుండా ఉన్నారు ఆనందధామం బయటి వాళ్ళు. మన కొంపలో పాము ఉందిరా నాయన. మనకి వాళ్ళకి ఎంత తేడా ఉందో చూడండి. కనీసం పాము ఇంట్లో దూరింది, ఎప్పుడెప్పుడో బయటకు వచ్చి ఎప్పుడు వస్తుందో, ఇవాళ వస్తుందో రేపు వస్తుందో తెలియదు, కాటేస్తుంది అని మనం జాగ్రత్తగా ఉందాం. ఏమ్మా, పాము ఇంట్లో దూరింది, ఇది ఎప్పుడైనా కాటేస్తుంది. పాము ఎవరండి ఇంట్లో రావటం ఏంటండి? మా ఇంట్లో ఏ పాము కనపడలే, మీరు పాము దూరింది ఆల్రెడీ మన లోపల దూరిందమ్మా. వాళ్ళకు కూడా దూరింది కానీ వాళ్ళకి తెలియలేదు, మనకు తెలుసుకున్నాం. అంతే తేడా. ఏం తేడా ఏం లేదు. ఆ పాము ఎక్కడుందో చెప్పమంటారా? మృత్యు. పాము గరిస్తే ఎందుకురా భయం? పాము గరిస్తే చస్తాం. అది ఏ పామన్నా కానీ ముందు ఆ భయంతోనే చస్తాం. ఇక్కడ భయం ఏమిటి అంటే, పాము ఏమిటి అంటే, నువ్వు పుట్టినాడే నీ మరణం అనేది నిర్ణయం అయ్యింది.
ఎందుకంటే నేను పుట్టి సుఖంగా ఉంటే మనం చచ్చిపోతాను, మీరు ఇట్లా అబద్ధాలు చెబుతున్నారు మాకు. ఏం అబద్ధాలు లేవు నాయన. ఏ బట్టల షాపు కన్నా వెళ్ళండి కదా, వాడి దగ్గర పెద్ద పెద్ద తాళ్ళు ఉంటాయి. నాయన నాకు ఒక 6 మీటర్లు కావాలి అని నువ్వు అను, నాకు చీర కావాలి అను, వాడు ఇక్కడి నుంచి మొదలు పెడతాడు. 1 2 వరుస. ఇవన్నీ ఎంతవరకు ఎన్ని మీటర్లు అయినాయో అక్కడికి కట్ చేసి అది తాను, ఇది చీర. నిన్నటిదాకా ఇది తానే, ఇప్పుడు చీరో షర్టో నీకు ఏ పీసో అది. మరి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడ ప్రారంభించిందో, ఎక్కడ అంతముందో, ఆ ఆద్యంతాలు దేనికి ఉంటున్నాయో దానికి నామరూపాలు ఉంటున్నాయి. ఆద్యంతాలంటే నీ పుట్టుకతో మొదలై నీ మరణంతో అంతమయ్యేటువంటిది. మధ్యలో ఉన్నది ఇప్పుడు నీ దగ్గర ఉన్నది. అవునా కాదా? అప్పుడు మృత్యువు ఎక్కడుంది? నీ కొంగులోనే ఉంది. మొదటి కొంగులో పుట్టుక ఉంటే చివరి కొంగులో మరణం ఉంది. పాము దూరిందా దూరలేదా? అది ఎక్కడుంది అంటే మన వెన్నెముక మీద ఉంటుంది. ఇక్కడ ఎవరినన్నా చంపాలంటే కదా వెనక నుంచి వచ్చి వాడిని చంపాలి కదా. వాడు ముందుకు ఉండాలి, వీడు వాడికంటే పై భాగంలో ఉండాలి, అంతే కదా. కాబట్టి మృత్యువు ఎక్కడుంది అంటే మన వెనక భాగంలో ఉంది. పెద్దవాళ్ళు ఎప్పుడైనా పిల్లవాడు కింద పడ్డా, వాడికి జ్వరం వచ్చినా, వాడు ఏడ్చినా వెంటనే ఏమంటారంటే వాడి వీపుని నాయన ఏం కాదులే. ఎందుకంటే వాడు భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు? మృత్యువుకి భయపడుతున్నాడు. జ్వరం రాగానే పిల్లవాడు ఏమనుకుంటాడు? వాడికి తెలియదు కానీ వాళ్ళ అమ్మకి తెలుసు, అమ్మో జ్వరం రాగానే వీడు చచ్చిపోతాడేమో, రోగం రాగానే వీడేమవుతాడు. ముందు ఆలోచించేదేమిటి? వాడు చస్తాడేమో ఆలోచిస్తాడా లేదా? అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు పోస్తున్నారు. అందుకని వీపు మీద ఎవడన్నా బాధపడుతుంటే భయపడుతుంటే వీపు మీదే ఎందుకు నిమ్ముతారు? మన అమ్మాయి ఏం చేస్తోంది? మనకి స్నానం చేయించి శ్రీరామ రక్ష అని నిండా నీళ్లు ఇట్లా తిప్పుతోంది ఆ పిల్లవాడి చుట్టూ. ఎందుకు తిప్పుతున్నది? నాయన ఈ శ్రీరాముడు ఎవడో ఆమె నమ్మిన దేవుడు, వాడు ఈ నీళ్లతో ఈ చుట్టూ ఉండి అది దాటి రాకుండా నా కొడుకుని కాపాడు. మన పెద్దలు ఎంత గొప్పవాళ్ళో చూడండి. మన ధర్మం ఎంత గొప్పదో తెలియండి. హిందూ ధర్మం ఏం పనికిరాంది అని అనువాకండి. మీకు ఆ ధర్మం గురించి తెలియక వస్తున్నారు. తెలుసుకోండి. ఏ మతంలో ఇలాంటివి లేవు. ఆలోచించండి. ఇప్పుడు ఇంతకు పరమాత్మ ఏం చెప్తున్నాడంటే 2 చెబుతున్నాడు. 2 ఉన్నాయిట, 3వ వాడు లేడు. అంటే ఉప్పర్ వాళ్ళని తీసేసాం. వాడిని ఎక్కడ పెట్టాం? ఇందులోనే పెట్టాం. ఇద్దరిని పెట్టాం. మనకు అద్వైతం కావాలి. అద్వైతం అంటే ఒకటే కావాలి. ఈ రెండిట్లో ఒకటి చేసేయాలి. ఎట్లా చేస్తున్నామంటే ఒకదాన్ని ఆభాస చేసి ఒకదాన్ని వస్తువు చేస్తే ఆభాస వస్తువు కంటే భిన్నం కాదు కాబట్టి అది ఎట్లా చేస్తామండి? ఎందుకంటే నేనున్నాను, నేను నడిచిపోతూ ఉన్నాను, నా నీడ నా పక్కన పడుతోంది, నా నీడ నాలాగే ఉంటుంది ఆకారం అంతా. నాకు గనక నేను సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు నా నెత్తి మీదకి వచ్చేటట్టుగా నేను వెళ్ళాను అనుకోండి, అప్పుడు నా నీడ ఆటోమేటిక్గా నా లోపలికి వచ్చి నాలో లయమవుతుంది. అప్పుడు నేను ఒక్కడనే ఉంటా. నేను బయటికి పోతే నా నీడ నేను ఉంటాం. నేను ఒక్కడనే ఆ నీడని నాలో లయం చేసుకుంటే నేను ఒక్కడనే ఉంటాను. వస్తువు ఆభాసాన్ని నేను ముందు 2 తెలుసుకుంటాను. రెండవది ఆభాస కాబట్టి అది నాలో లయమైనప్పుడు నేనే మిగులుతాను. అట్లా 2 ఉంటే ఒకటి కావడం అద్వైతం.
మూడు ఉండి రెండు కావడం, రెండు ఉండి ఒకటి కావడం కాదు. మూడులో ఒకటి అసలు లేదు. ఏ ఒకటి లేదు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేరా? కాదు కాదు. దేవుడు ఇంకెక్కడో ఉన్నాడు అన్నది అబద్ధం. మరి ఏది నిజం? దేవుడు నేనే అన్నది నిజం. మన వేదం ఏం చెప్పింది అంటే దేవుడు నీవే, నీవుగాక ఇంకోటి ఉండడానికి వీల్లేదు, నువ్వొకడివి దేవుడు ఒకడివి ఉండడానికి వీల్లేదు. మరి నేను జీవుణ్ణి కదండి అంటే ఆ జీవుడే బ్రహ్మము అని చెబుతున్నాడు. అందు తెలుసుకోవడం కోసమే నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు. అర్థమవుతున్నదా? తెలిసిందా తెలియలేదా అనుకో, ప్రయత్నం చేస్తున్నాం. తెలిస్తే సంతోషం, తెలియకపోతే మళ్ళీ జన్మకు వెళ్దాం. ఎందుకంటే ఈ గురువే చెప్తాడని చెప్పారు కదా, ఈయన వెంటబడుతున్నాడు కదా. అమెరికా పోతే అమెరికాకు వస్తాడు, ఇండియా పోతే ఇండియా ఉంటాడు, సింగపూర్ పోతే సింగపూర్ ఉంటాడు, నా పక్కనే ఉంటాడు, నా ఫోన్లో నాతోనే ఉంటాడు. దియంగానే గురుదేవా అని కనిపిస్తాడు. గురుదేవా మీకు టికెట్ లేకుండా మీరు బాగానే నాతో వస్తున్నారు, నేనైతే ఇన్ని లక్షల టికెట్. ఆయనకి టికెట్ అక్కర్లే, అన్ని ఫ్లైట్లు ఎక్కుతున్నాడు, సీట్లలో కూర్చుంటున్నాడు. ఆలోచించండి. కాబట్టి ఇంకో జన్మ ఇంకో జన్మ ఇంకో జన్మలకు కూడా వస్తారు, ఏం భయం లేదు. రెండు పదార్థాలు చెప్తున్నాడు. ఆ క్వశ్చన్ అమ్మా, ఇది ప్రశ్న మీకు అర్థం కావడానికే ఇంత ఉపోద్ఘాతం. ఆత్మ అనాత్మ అని రెండు పదార్థాలు ఉన్నాయట, అవి విడదీయడానికి వీలు కాకుండా ఉన్నాయట. రెండుండి విడదీయడానికి వీలు కాకుండా ఎందుకున్నాయి అంటే ఇవి రెండు ఒకలాంటివే. మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మోకులు అంటారు చూడు, తాళ్ళు, మనం లావు లావుగా పేంతారు చూడండి, తాడు. ఆ తాళ్ళు, రెండు తాళ్ళు పెనవేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఈ తాడు అలాంటిదే, ఆ తాడు అలాంటిదే. రెండు రంగుల తాళ్ళు కావు, ఒకే కలరు ఒకేలాంటి తాళ్ళు. రెండు పాములు పెనేసుకుంటే అనుకుంటారా పోనీ. రెండు పాములని ఎందుకు అనకూడదు అంటే దానికి చేతనం ఉంది, దీనికి చేతనం ఉంది, అట్లా కాదు. తాళ్లే కరెక్టు, మీకు అర్థం కావడం కోసం పాములు అని చెప్పాను. పాములు కావు. రెండు తాళ్ళు పెనవేసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఒక తాడు ఈజీగా కట్ అవుతుంది, రెండు తాళ్ళు పెనవేసుకుంటే నీకు తెగడానికి రావు. రెండు తాళ్ళు పేంతారు చూడండి అమ్మా, ఆ తాడు తెగదు. సింగిల్ తాడైతే తెగుతుంది. రెండు తాళ్ళు పెనవేసుకున్నాయిట, ఒకలాంటి ఆకారం గలవి, వాటిని విడదీయడానికి వీల్లేదు. విడదీస్తే రెండు విడిగా వస్తాయి, ఎందుకంటే కనపడుతున్నాయి మనకు. ఈ మెలిక కనపడుతూనే ఉన్నాయి, కానీ అవి విడదీయడానికి వీలుగా లేవు, రెండు కలిసి ఉన్నాయి. అట్లా ఉన్నాయి కదా మాకు కనపడుతున్న ఈ ప్రపంచం. శిష్యుడు అడుగుతున్నాడు ప్రశ్న ఇది. ఋషులు ఏమన్నారంటే తమలపాకులో ఈనెలాగినట్లు, కఠోపనిషత్తు చెప్తుంది ఈ మాట. యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు, తమలపాకులో నుంచి ఈనె లాగినట్లు లాగు అని చెప్పాడు. అయ్యా, తమలపాకులో ఈనె లాగాలంటే తమలపాకు ఎలా ఉంటుంది? ఆకు వెడల్పుగా ఉంటుంది, ఈనెలన్నీ ఇటు 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 ఉంటాయి. దాన్ని మడిచి ఈ తొడిమ పట్టుకుని ఇట్లా లాగితే వరసన వస్తుంది. స్ట్రైట్గా ఉంది తమలపాకులో ఈనె. ఇక్కడ ఎట్లా ఉంది? పెనవేసుకుని ఉంది. ఇది ఈనెలాగా లాగకూడదు, దీన్ని ఒక్కదాన్ని ఒక్కొక్కటి. అది పెనవేసుకున్న దానికి ఈనె లాగడానికి తేడా అది. కష్టపడి సంపాదించుకోండిరా, ఊరికే రాదురా బ్రహ్మ విద్య. చిన్న మాటలోనే నీకు ఎంత అర్థం చెబుతున్నాడు కదా. కఠమహర్షి యమధర్మరాజు చేత ఏం చెప్పించాడు అంటే
తమలపాకులో ఈయన లాగినట్లు ఆత్మను బయటికి లాక్కో అన్నాడు. ఆకు చిరగకూడదు, ఈయన తెగకూడదు. నీ ఇష్టం, ఎట్లా లాగుతావో లాగు. ఆ ఈయన లాగేటప్పుడు ఏమంటారమ్మా కుమారి దాన్ని? పత్ర విన్యాసంలో అవన్నీ రావడం బాటనీ వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు. ఈనెలు ఆకుకి ఇట్లా ఉంటాయి కదా ఈనెలు, వ్యాపనం అంటారా ఏమో నాకు తెలియదు. ఏమ్మా, ఒక పెద్ద ఈనె ఉంటుంది, దాని నుంచి మళ్ళీ చిన్న చిన్నగా మనకు కనపడుతూ ఉంటుంది. తమలపాకు ఏ ఆకులో అయినా కనపడుతూ ఉంటుంది. ఒక ఆకు చూడండి, ఎవడైనా అక్కడ ఒక చెట్టుకు ఆకు పీక్కోండి, ఒక ఆకు లాగండి చాలా, అది అక్కడ లాగండి. ఏ ఆకైనా పర్వాలేదు, తమలపాకే అక్కర్లే, పర్వాలేదు. ఇదిగో దీంట్లో చూడండి, ఒక పెద్ద ఈ ఫస్ట్ది ఇది పెద్దది వస్తుంది, ఏదైనా పర్వాలేదు. ఈ పెద్దది చూడండి ఒకటి వస్తుంది. బాటనీ వాళ్ళు బొటానికల్గా దానికి ఏం పేరు పెడతారో నాకు తెలియదు. నేను బాటనీ స్టూడెంట్ని కాదు, సైన్స్ స్టూడెంట్నే కాదు, బొమ్మే రాదు. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ ఈనెలు చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా ఈ ఆకును ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయి. దీని నుంచి వేరు కాకుండా గట్టిగా తమలపాకుని ఇట్లా మడవమన్నాడు. తమలపాకుని ఇట్లా మడిచి, ఇది తమలపాకు కాదు, ఈ ఈనె పట్టుకుని ఇది తెగిపోయింది, తమలపాకు ఈనె లాగినట్టు లాగమన్నాడు. తమలపాకు ఏంటి ఈజీగా వస్తుంది. ఇదిగో చూడండి, ఆ ఈనెలు రాకూడదు, ఈ ఈనెనే రావాలి. ఇదిగో తమలపాకులోని ఈనెని లాగినట్లు ఆకులు వేరు చేసి దీన్ని లాగు. ఇది ఇందులోనే ఉంది. యమధర్మరాజు నచికేతుడికి చెప్పిన మాట ఇది. అయ్యా, ఈ ప్రపంచం ఎట్లుందంటే ఆత్మ అనాత్మ, ఈ ప్రపంచంలో ఆత్మ అనాత్మ రెండు ఈనెలు ఇదిగో ఇట్లా పెనవేసుకుంది, ఇట్లా పెనేసుకున్నాయి. ఈయన లాగడం డైరెక్ట్గా ఉంది కాబట్టి ఈజీగా వచ్చింది. ఇది ఎట్లా లాగాలయ్యా నాయన? ప్రశ్న అర్థమైందా? ఏమ్మా, తమలపాకులో ఈయన లాగినట్లు ఆత్మను బయటికి లాగాలంటే ఎలా అని అడుగుతున్నాడు. ప్రశ్న 123వ ప్రశ్న. నీ శరీరము నకిలీ అనాత్మ, ఇందా నుంచి చెప్పుకున్నామే. ఇది జడం, అది చేతనం, రెండు నీ దగ్గర ఉన్నాయి కదా. చేతనం నీ చిత్తు, శరీరము నీ సత్తు, ఈ రెండు కలిసి ఉన్నాయి. కలిసి అంటే ఎంత కలిసి ఉన్నాయి అంటే ఈ రెండిట్లాగా కలిసి ఉన్నాయి. ఈ రెండిట్లాగా కలిసి ఉన్నాయి అంటే ఇది ఎట్లుందో అది కూడా అట్లే ఉంది. నీ శరీరం ఎటువంటి 5 అడుగుల 3 అంగుళాలో, నీ జ్ఞానం కూడా ఈ షేప్లోనే 5 అడుగుల 3. మీరు ఎట్లా చెప్తారండి 5 అడుగుల 3 అంగుళాలే, నా జ్ఞానం కూడా ఉందా? అవును నాయన, ఇక్కడికి ఇచ్చినా నీకు ఎట్లనే నొప్పి ఉంది, ఇక్కడికి ఇచ్చినా నీకు అట్లనే నొప్పి ఉంది, ఇక్కడికి ఇచ్చినా నీకు అట్లనే, మరి ఉందా లేదా? కాబట్టి అక్కడ జ్ఞానం ఉందా లేదా? శరీరం ఉంది, జ్ఞానము ఉంది. శరీరం ఏ షేప్లో ఉందో నీ జ్ఞానం కూడా ఆ షేప్లోనే ఉంది. ఎందుకంటే కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కూడా గుచ్చుకున్నది ముళ్ళ, సూదే, లేకపోతే గాజు ముక్క, నువ్వు అన్నీ చెప్పగలుగుతున్నావే. అక్కడ జ్ఞానం లేకపోతే ఎట్లా చెప్పావు కదా. కాబట్టి నీ శరీరము నీ జ్ఞానము రెండు నీ దగ్గర ఉన్నాయి. దాన్ని చూడండి, ఆ రెండింటిలో ఒకదాన్ని అహమని, ఇంకొక దాన్ని ఇదం అని సంస్కృతంలో అంటారు. ఏమంటున్నారు? అహం ఇదం.
అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నాండి, ఇదం శరీరం కౌంటేయ అన్నాడు. నీ దగ్గర రెండు ఉన్నాయిరా, ఒక్కసారి ఇక్కడ రాస్తాను మీరు మర్చిపోకుండా. లేవలేదు, లేవుంది అందరూ. ఒక ఇదం ఉంది, ఒక అహము, ఒక ఇదం, రెండు ఉన్నాయి నీ దగ్గర. ఎందుకంటే కమల ఆకు కూడా రెండు భాగాలు ఉన్నాయి, రెండు సేమ్ అట్లాగే ఉన్నాయి, మధ్యలో ఒక ఈయనే ఉంది. ఎవరన్నా చెప్తున్నారు, దీని పేరు అహము, దీని పేరు ఇదం. ఈ అహంనే చిత్ అన్నారు, ఈ ఇదంని సత్ అన్నారు. ఈ ఇద్దరూ కలిసిన దాన్ని సచ్చిత్తులు అన్నారు. మరి సచ్చిత్తులు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం అనేది వ్యక్తం కావాలి. ఆ వ్యక్తం అయ్యేదే నీ జ్ఞానం. కాబట్టి ఇది జడము, ఇది జడం. నేను అందుకనే బోర్డు మీద రాస్తున్నా, ఇది చేతనం. జడ చేతనాలు రెండు కలిసి ఉన్నాయి. ఎక్కడ? నీ దగ్గర. సచ్చిత్తులు రెండు కలిసి ఉన్నాయి నీ దగ్గర. మరి చచ్చిపోతే ఏమైందండి? చిత్తు లేకుండా పోతోంది, సత్తు అక్కడ ఉంటోంది. నా కొడుకు తీసుకెళ్ళి తగడ పెట్టుకున్నాడు. నా కొడుకు కాబట్టి కొంచెం పార్టీ వాళ్ళు ఇంకా ఉంచుకోరు కదా. ఓ పంపించేసుకుంటారు. అందుకని పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, రెండు ఉన్నాయి దాని దగ్గర. ఆ రెండిట్లో ఇదం శరీరం కౌంటేయ, ఇదం అనే పేరుతో ఉన్నది నీ శరీరము. 13th చాప్టర్లో పరమాత్మ చెప్తున్నాడు, ఇదం శరీరం కౌంటేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ క్షేత్రమని దీన్ని అంటున్నారు నాయన. ఇది క్షేత్రము. క్షేత్రం అంటే పొలం. క్షేత్రం అంటే పొలం. ఈ శరీరం నీకు పొలం. నీ దగ్గర ఉన్నటువంటి పొలం 10 ఎకరాలో 100 ఎకరాలో 2 ఎకరాలో చూసుకో. ఇదం శరీరం, ఈ శరీరము క్షేత్రం. దీని క్షేత్రజ్ఞుడు ఎవడు? ఈ పొలం కలవాడెవడు? క్షేత్రజ్ఞమితి తద్విద. దాన్ని తెలుసుకునేవాడు. దాన్ని తెలుసుకునేవాడు అంటే దాంతో పని చేయించుకునేవాడు. ఈ శరీరంతో పని చేయించుకునేవాడు. ఆ శరీరం వల్ల వచ్చిన ఫలితాన్ని అనుభవించేవాడు. పొలం నా దగ్గర. పొలంలో పండిన పంట ఎవరు తినాలి? నేను తినాలి. పొలంలో పంటని ఎవరు వేయాలి? నేను వేయాలి కదా. నా పొలంలో వాడు పంట వేయడు. నేను వేసాను కదా విత్తనాలు, నేను తీసుకుపోతాను పంట అని వాడంటే నేను ఒప్పుకోను. పొలం నాది, నేనే దీని వల్ల ధర్మాలు చేస్తున్నా. విత్తనాలు ధర్మాలు చేయటమే. ఆ ధర్మ ఫలితాన్ని ఎవరు అనుభవించాలి? నేనే అనుభవించాలి. కాబట్టి క్షేత్రజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో, క్షేత్రజ్ఞుడు అంటే ఆ కలవాడు. కలవాడు అని ఎవరంటారు? దాని మీద అధికారం ఎవరికి ఉంటే వాడికి. నా శరీరం మీద అధికారం ఎవరికి ఉంటుంది? నాకే ఉంటుంది. మా ఆయనకు ఉండదు. ఏమిటా? మా ఆవిడ శరీరం మీద నాకు అధికారం లేదు. ఎవరి శరీరం మీద ఎవరికి అధికారం ఉంది? ఏం అధికారం ఉంది? దాంట్లో దాన్ని కర్మ చేయడానికి, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వాడి అధికారం ఉంది. ఎవరికి? పొలం కలవాలి కదా. అర్జున కౌంటేయ, నీ దగ్గర రెండు ఉన్నాయి రా నాయన. ఒకటి నీ పొలము, నువ్వు పొలం గలవాడి. పొలం గలవాడు ఏం చేస్తున్నాడంటే పొలంలో పని చేయిస్తాడు.
దాంట్లో పండిన పంటనంతా వాడే అనుభవిస్తాడు, ఎవరికో ఇవ్వడు కదా. దాని పేరు ఇదం అంటున్నాం. ఇదం అంటే ఇది. ఇది అని ఎవరిని అంటాము అంటే నాకు ఎదురుగా ఉన్నదాన్ని ఇది అంట. నేనైన దాన్ని నేను అంటా కానీ ఇది అన్నాను. ఇది అంటున్నానంటే ఇదిగో ఇది, ఇది నాకంటే భిన్నంగా ఉండాలి. నాకంటే భిన్నమైన దాన్ని మాత్రమే ఇది అంటాను. ఇది అంటాను, ఈ అంటాను. నాకంటే అది నాకు దగ్గరగా ఉంది, దూరంగా ఉంటే అది అంటాను, ఆ అంటాను. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే నా శరీరాన్ని దూరంగా ఉంది అని చెప్పగలరా? ఇదం శరీరం. పరమాత్మ ఉప్పరు వాళ్ళని ఏమన్నారు? వైకుంఠంలో ఉన్నట్టున్న వాళ్ళని చెంపబడాలి, చుట్టి చెప్పాలి కదా. ఈ పొలం ఎక్కడుంది అంటే ఎక్కడో ఉంది. ఎక్కడో ఉన్న పొలంలో కాయలు కాసినాయి అనుకోండి, నేను వెళ్ళే లోపల ఎవరైనా కోసుకోవచ్చు. మా ఇంట్లో ఉన్న చెట్టుకి ఇంకోటి ఎవడో కోసుకోడు, ఎందుకంటే దానికి కాపురాగా నేనున్నా. అందుకని ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించాలి, ఇంకోటి అనుభవించడానికి లేదు. అర్థమైపోయా? భగవద్గీతలో ఒక్క శ్లోకం అర్థమైతే చాలదా? ఏదో నేను చాలా పారాయణ చేస్తామండి. నేను పారాయణ చేస్తాను, గీతా పారాయణ చాలా బాగా ఉన్నారు మనకి మహర్షి. అర్థం కాదు, అర్థమైనట్టు వ్యవహారం చేస్తారు. ఆలోచించాం. ఇదం అనే దానికి వ్యతిరేకంగా ఇంకోటి ఉంది మన దగ్గర అన్నాడు. దాని పేరు అహం. ముందు అహం ఎవరో తెలుసుకోవడం. ఇదం అహం అని రెండు ఉన్నాయన్నారు. ఇదం నీకు తెలుసుకోవాలి, నీ శరీరం కనబడుతోంది కదా, ఇదం కనబడుతోంది, అహం కనబడతాడు. కనబడటం మీద కాదు అన్నట్టున్నావా అన్నప్పుడు అహమే వస్తున్నది. పక్కవాడు ఎవరైనా నిమిషం వీళ్ళు అటు జరిగి వచ్చాడు వాళ్ళకి. ఇదం శరీరం. శరీరం ఎక్కడుంది? నీ దగ్గర ఉంది. ఇది కాక వాడెవడైనా కొంచెం వచ్చాడు అనుకో, వెంటనే ఏమంటుంది? అహం మాట్లాడుతుంది, ఏం నా మీదకి వస్తున్నావు, నా మీదకి వస్తున్నావు. నా అంటే ఎవరు? నాది, నాది శరీరం. నేనెవరు? నేను ఇంకెవన్నో కదా. చిన్న తెలియని చిన్న పిల్ల కూడా, ధృతి కూడా ఏమంటుంది? ఇది నాది. మనం తెలిసి ఇది ఇదం శరీరం అని కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఇదం శరీరం నేను అంటున్నాను అక్కర్లే. ప్రతి నేనుకు నాది తెలుసు. నాదిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో ఆ నేనుకు చాలా తెలుసు. ఎందుకంటే ఆ నాది లేకపోతే ఏ పని చేయలేదు అది. అన్ని పనులు చెయ్యాలంటే ఎందుకండి అన్ని పనులు చేయటం? పని చేయకపోతే ఫలితం రాదు. ఫలితం రాకపోతే నాకు అనుభవించడానికి లేదు కదా. ఏమిట్రా ఫలితం అంటే మనకు డబ్బులు ఎందుకు కావాలిరా? మన ఇష్టం వచ్చింది కొనుక్కోవడానికి, అంతేనా? మనిషికి డబ్బు ఎందుకు కావాలి? వాడు ఏది తినాలంటే అది తినడానికి, ఏం కట్టుకోవాలంటే అవి కట్టుకోవడానికి, ఏ సొమ్ములు పెట్టుకోవాలంటే అవి పెట్టుకోవడం, అందుకు కదా వాడు డబ్బులు కావాలి. ఇక్కడ కూడా కర్మ ఎందుకు కావాలి? ఏ జన్మ కావాలంటే ఆ జన్మ ఎత్తడానికి, వాడు కోరుకున్న జన్మ ఎత్తడానికి వాడికి కర్మ కావాలి. అందుకని ఆ కర్మ చేసే శరీరాన్ని వాడు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. శరీరానికి సంబంధం లేదు కర్మతో, పొలానికి సంబంధం లేదు. ఇక్కడ జొన్నలు వేస్తావా, శనగలు వేస్తావా, కందులు వేస్తావా, ఏమన్నా వేసుకో. ఏ వేస్తే
అది పండించడం దాని పని కదా. నువ్వేం తింటావో, ఏం వేసుకుంటావో, ఏమీ వేసుకోకుండా ఒట్టిగా పొలం పెట్టుకుంటావో అది నీ ఇష్టం. నీ శరీరం అలాంటిది అర్జున. దీంతో కర్మ చెయ్యి. చేసేది ఎందుకయ్యా అంటే మళ్ళీ ఇంకో శరీరం కోసం. డబ్బులు ఎందుకురా? ఇంకా కాశీని సంపాదించటం కోసం. ఏమ్మా? దీనికి భిన్నంగా అహం అనేది ఒకటి ఉంది నీ దగ్గర. ఆ అహం పేరు నేను, ఈ ఇదం పేరు నాది. నువ్వు ఈ రెండూ తెలుసుకోమన్నాడు. దీని పేరు నేను, దీని పేరు నాది. నేను నాది. మనం తప్పెక్కడ చేస్తున్నామంటే నేనును నాదిని ప్రతి ఒక్కడూ వ్యవహారంలో మాట్లాడుతున్నాడు. ధృతి కూడా మాట్లాడుతోంది. ఎందుకంటే జస్ట్ 2 years గర్ల్. ధృతి అని ఎందుకంటున్నా అంటే ప్రపంచం అంటే ఏం తెలియదు దానికి, కానీ దానికి నేను నాది తెలుసు. చిన్న పిల్లల్ని అడగండి రా, ఎవరినైనా చెప్తాడు కదా, నేను నాది దానికి తెలుసు. మరి ఇప్పుడు దానికి తెలుసు, నాకు తెలుసు అండి. చదువుకుని ఇంత వేదాంతం విన్న నాకు నేను నాదే తెలుసు. ఏమీ చదువుకొని ఏమీ ఇంకా అసలు ప్రపంచమే ఎరగనటువంటి దానికి కూడా నేను నాదే తెలుసు. ఇంకా కొత్తగా ఏంటండి మాకు ఎక్కువ తెలిసింది? కాదు కాదు, నువ్వు ఈ నాదిని నేనంటున్నావు. అది నువ్వు చేస్తున్న తప్పు. నువ్వు నేనంటల్లా. ఆ చిన్న పాప నేనంటోంది, నాదంటోంది. దానికి మనకు తేడా చెప్తున్నాను నేను. అందుకే దాని దగ్గర మాటకు ముందు ఒక పర్సు ఉంటే అది ఇప్పించుకుంటామని చూస్తుంటా. మీకందరికీ నేను నాది చెప్పడానికి కదా, దాన్ని నడిపించడానికి కాదు. అది నేను చూశానంటే నేనేదో అడుగుతానే అది అనుకుంటూ ఉంటుంది. అమ్మో ఇది మళ్ళీ వచ్చిందిరో, ఏదో అడుగుతుందిరో. ఎందుకంటే నేను నాది దానికి తెలుసు, నీకు తెలుసు. మరి నువ్వేం చేస్తున్నావురా అంటే, మనం అందరం ఏం చేస్తున్నామంటే ఏ నాదిని నాదిగా చూసి నేనుగా చూస్తే అసలు సమస్యే లేదు. అందుకని ఆ పిల్లకు సమస్యే లేదు. ఎందుకు సమస్యే లేదు అంటే అది 12 ఏళ్ల వయస్సు వచ్చే వరకు నాదిని నేను ఎన్ని కలిపినా ఆ కర్మఫలం అంతా దాని అమ్మ నాన్న భరించాలి. అందుకని దానికి ప్రాబ్లం లేదు. మనం 12 ఏళ్ళు దాటొచ్చాం. మనం కనుక ఈ పనులు చేస్తే మనకి కర్మ యాడ్ అవుతూ ఉంటుంది. ఆలోచించుకోండి. ధృతికి మనకు తేడా ఏమిటి? అది నేను నాది చెయ్యదు, నాది నేను చెయ్యదు. నాది నాదే, నేను నేనే. కానీ మనం ఏం చేస్తున్నామంటే నాదిని నేనంటున్నాం. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారండి? నాదెను నేనను. ఆ నేను ఏమనమంటారండి? ఆ నేను అహం అని చెప్పాను కదా, దీన్ని ఇదం అన్నాను కదా. అహంని ఏమనమంటారంటే అహం బ్రహ్మాస్మిరా, అహం చిత్తురా. చిత్తు కంటే భిన్నం అవడానికి వీలు లేదురా. అహం పేరేమిటి? అహం బ్రహ్మాస్మి. ఈ అహమే బ్రహ్మమై ఉన్నది. ఈ అహం అనేటువంటి బ్రహ్మము లేకపోతే, ఈ బంగారం లేకపోతే ఈ కాసుల పేరు రాదు. కాబట్టి ఈ కాసుల పేరు ఏమై ఉన్నది అంటే ఇందాక మొదట్లోనే చెప్పాను, బంగారమే కాసుల పేరు అయింది, పరమాత్మే ప్రపంచం అయినాడు, అహమే ఇదమైంది. అహం ఇదమిట్టయిందండి అంటే మళ్ళీ బంగారం కాసుల పేరు అనవాకు. ఇక్కడ బంగారం కాసుల పేరు ఎగ్జాంపుల్ ఇక్కడ సరిపోదు. మరి ఏమైందంటే అహం అనేటువంటి ఒక రూపం, నేను అనే ఒక రూపం. జాగ్రత్తగా వినండి, మీరు గమనించాలి దీన్ని. ఆ నేను అనే ఒక రూపం నాది అనే ఒక రూపాన్ని కప్పేసుకొని ఉన్నది.
అది ఎట్లుంటుందండి అంటే నీ నీడ ఉండగా ఆ నీడ చుట్టూ ఒక ఒక మెరుపు కనిపిస్తూ ఉంటుంది చూడండి. మనం నడుస్తూ పోతూ ఉంటే నేను కనపడదు, నా బొమ్మ నా నీడగా కనపడుతుంది. అది కాక దాని చుట్టూ ఒక మెరుపు కనపడుతూ ఉంటుంది కదా. ఫోటోల్లో అయితే వెనక ఒక తెల్లగా ఒక ఆకారం వేస్తాడు వాడికి, అదే మెరుపులాగా. కానీ మన నీడ, మన జ్ఞానం దాని మీద ఇంత మేర మీకు కనపడుతూ ఉంటుంది. చూడండి, మీ నీడలో మీరు చూసుకోండి. అర్థమైందా? నీడ చూసుకోండి, మీకే తెలుస్తుంది. అంటే నీ జ్ఞానం నీ రూపంలోనే ఉంటుంది. అది ఎప్పుడు నీలో ఈ నీడ కలుస్తుందో ఆ జ్ఞానం కూడా నీలో కలిసిపోతుంది. అంటే జ్ఞానం నీకు వేరుగా ఉంది, అది నీ నీడతో పాటు అది కూడా వేరే ఆకారం వచ్చింది, అది మళ్ళీ నీలో కలిసిపోయింది. ఎప్పుడు కలిసిపోయింది? జ్ఞానాగ్ని ఏమైపోయింది అంటే, నీ పొలం ఉంది, జాగ్రత్తగా వినండి. పొలం ఉంది కదా నీ దగ్గర, నేను నా పొలం ఏం చేస్తూ ఉంటుంది? పంటలు పండిస్తూ ఉంటుంది. నేను విత్తనం వేస్తేనే పండిస్తుంది, లేకపోతే దానికై అది పండించదు. ఆ పండించిన ధాన్యం ఎవరు తినాలి? నేను అనుభవించాలి కదా. నా పొలం అక్కర్లేదు అని నేను కాలబెట్టుకున్నాను అనుకోండి, పైరు ఏం వెయ్యను. ఒకవేళ ఇంతకుముందు ఏదైనా వేసినా కూడా నిప్పంటించి తగలబెట్టాను అనుకోండి, ఎవడు పెట్టాడు అనుకోండి, అప్పుడేమవుతుంది? పొలం పండించదు. జ్ఞానం అనే నిప్పు చేత నీ పొలాన్ని గనక కాలబెడితే అది చేసే కర్మఫలాలు నీకు అంటవు. మరి నువ్వేం చెయ్యాలి? ఆ నిప్పు ఎక్కడో సంపాదించుకొని ఆ పొలాన్ని తగలబెట్టు. తగలబెడితే ఏమవుతుందండి? పొలం ఉంటుంది, పంట పండదు కదా. పొలం ఉంటుంది, పంట పండదు. ఆ పని చెయ్యి. ఆ పని ఎట్లా చేయాలండి? ఈ అహమును బ్రహ్మం అనుకో, ఆ ఇదమే పనులు చేస్తుంది. కానీ ఇది నేను బ్రహ్మము అని తెలిసి నువ్వు ఏ కర్మ చేసినా నేను చేయటంలే. అందుకని సినిమాలో చూడండి, ఎంతమందినో చంపుతాడు విలన్. సినిమా సగం అయ్యేదాకా విలన్ గెలుస్తూ ఉంటాడు, పాపం హీరో ఓడిపోతూ ఉంటాడు. ఆ ఇంతమందిని చంపుతున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద మనిషి ఎవడో ఉంటే వాడు కూడా సినిమా చూస్తూ వాడి కళ్ళెదటే వీడిని సినిమాలో విలను ఎంతమందినో చంపుతున్నాడు. చంపినప్పుడు రక్తం కూడా వస్తోంది, ఆ చచ్చిన వాడిని తగల కూడా పెడుతున్నారు కదా, మనం చూసాం కదా. అరే, చంపడం ఎదురుగా చూశాడు, వాడు చచ్చిపోయినాడు, వీడు చంపాడు అని పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ చూశారు. ఆ పోలీసు వాడు ఎదురుగా కనపడుతున్న వాడిని తీసుకువెళ్ళి అరెస్ట్ చేయొద్దు. ఏంట్రా, ఒక్కడినైనా అరెస్ట్ చేశాడా? ఎందుకు చేయలే అంటే అది చావు కాదు, వాడిని చంపలేదు, చంపినట్లు నటిస్తున్నాడు అని చంపిన వాడికి తెలుసు, చచ్చిన వాడికి తెలుసు, చూసిన వాడికి తెలుసు. అహం అనేటువంటివి బ్రహ్మము అని నీవు తెలిస్తే ఇదం చేస్తున్నటువంటి కర్మలు నిజం కావు, ఇది నాటకము అని నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే నాటకం అని అర్థమైందో ఆ కర్మ ఫలం నిన్నంటదు. అర్థమైందా? ఏమిట్రా చేస్తున్నావంటే ఇది. ఎందుకురా? జ్ఞాని కూడా ఈ పనే చేస్తే వాడికి ఎందుకు అంటదు? జ్ఞాని అజ్ఞాని అంటే, జ్ఞాని అంటే తెలిసినవాడు, అజ్ఞాని అంటే తెలియనివాడు. ఒకప్పుడు ధృతి చేసిన కర్మ కూడా దానికి అంటటల్లా. ఎందుకని? అది కూడా తెలియకుండానే చేస్తోంది, అయినా దానికి అంటటల్లా. ఆ తెలియనిటువంటి 12 ఏళ్ల వయస్సు లోపల చేసినటువంటి కర్మలని వాళ్ళ అమ్మ నాన్నకు భార్య ఏంట్రా దానికి వద్దన్నారు.
అందుకే అమ్మా నాన్న ఆ 12 ఏళ్ల లోపల ఎంత జాగ్రత్తగా ఉంటారో, తప్పులు చేయనీయకుండా మన వెంటబడి తర్వాత వదిలేస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళది, ఇది నాది. అమ్మా నాన్నే కాదు, అమ్మమ్మ తాత కూడా. ఎందుకని? వాళ్ళ పిల్లకి ఎక్కడ వస్తుందో ఈ కర్మంతా. ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు. ఏమ్మా, ఎందుకు నీకు కర్మ అంటదు అంటే, నీ పొలం తగలబెట్టక్కర్లేదు. నీకు ఎందుకు కర్మ అంటదు అంటే, అరుణ్ గోవిల్కి అడవికి బొమ్మన్నా బాధ లేదు కదా. అడవి అడవి కాదు కదా. అరుణ్ గోవిల్ అని తెలుసుకుంటే, అహం బ్రహ్మాస్మి అని తెలిస్తే, అహం ఇదం 2 ఉన్నాయి నీ దగ్గర. ఆ అహము బ్రహ్మమైతే ఇదం చేసేటువంటి కర్మ ఇదం చేయట్లే. కర్మ ఇదంతో అహం చేయిస్తున్నది, ఇదంతో అహం చేయిస్తున్నది. ఇదం అంటే శరీరం, ఇదం శరీరం, మర్చిపోవాకండి. రాముడు వేషం వేసుకున్నప్పుడు రాముడికి చొక్కా లేదు. అడవికి వెళ్ళేటప్పుడు అరుణ్ గోవిల్కి చొక్కా తీసేసి కదా, నేను పంచగట్టుకుని అయ్యో అడవికి పోతున్నాను అని అరుణ్ గోవిల్ ఏడుస్తున్నాడా? నేను రాముడి వేషం వేశాను, రాముడు ఇలా ఉండాలి, నేను రాముడు అని వాళ్ళతో మెప్పించుకోవాలి అని యాక్ట్ చేస్తున్నాడు. దాన్ని ఏమంటారంటే నటించడంలో జీవించాడు. మనం అలా జీవించలేని వాడిని వాడు బాగా నటించలేదురా అంటాడంటే వీడు ఇంకా గొప్ప నటుడు అన్నమాట. సినిమా చూసి మీరందరూ ఏమంటారు? వాడు చాలా బాగా యాక్ట్ చేశాడురా, వీడు చెయ్యలేదురా. నువ్వు సర్టిఫై చేస్తున్నావంటే నువ్వు ఇంకా గొప్ప నటుడివి. నేనేమి నటిస్తున్నానండి? నువ్వు బ్రహ్మమై బ్రహ్మముగా ఉండకుండా నువ్వు జీవుడుగా ఉంటున్నావు. రమణ మహర్షి అదే అంటాడు, బ్రహ్మమై బ్రహ్మకు బ్రహ్మంబు తెలుపు సుబ్రహ్మణ్య దేవుడు. సుబ్రహ్మణ్యం అంటే సుబ్రహ్మణ్య స్వామి కాదు, బ్రహ్మణ్యుడు అంటే సుబ్రహ్మణ్యుడు, బాగా బ్రహ్మమును తెలిసినవాడు అని అర్థం. రమణ మహర్షి చెప్తాడు, బ్రహ్మమై తాను బ్రహ్మమైనాడు, బ్రహ్మకు వీడు బ్రహ్మమే. మరి ఏం చెప్తున్నా అంటే బ్రహ్మను గురించే చెప్తున్నాడు. ఒక బ్రహ్మమై బ్రహ్మకు బ్రహ్మంబు తెలుపు సుబ్రహ్మణ్య దేవుడై బరగువాని అరుణగిరి యందు వాసమయ్యమరువాని శరణు అని 7 భక్తులను సాకువాని రమణ మునినాదు మృక్కుదు విమర చేతు నిత్యుడాతడు నా మది నిలుచుగాక. మా నాయనమ్మ ఎప్పుడో చెప్పింది ఇది, మీకు అందరికీ నిత్య విధుల్లో చూపించారు. ఆలోచించండి. అహము ఇదము అలా ఉంటాయి, వాటిని రెండింటినీ తెలుసుకుని వ్యవహారం చేయమన్నాడు. దీన్ని ఆత్మ అని, దాన్ని అనాత్మ అని అంటారు. దాన్ని ఇంకా రేపు చెప్తాను, ఎందుకంటే ఇంకా 15 నిమిషాలు ఎక్కువ. నేను లేటుగా వచ్చాను, 15 నిమిషాలు తీసేసుకున్నాను. నా టైం నేను తీసుకున్నాను, మీ టైం కొంచెం కాజేస్తా, తప్పేం లేదు, దానివల్ల నష్టం లేదు. రేపు చెప్పుకుందామమ్మా. 123వ ప్రశ్న అర్థమవుతున్నట్టుందా కానట్టుందా శిరీష? ఏమ్మా వెళదామా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రద కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవ అహమస్మి అంటున్నాడు. అహం అనేది బ్రహ్మమే అని చెప్తున్నాడు, కానీ బ్రహ్మమే అంటున్నాం, మళ్ళీ ఇదంని అహం చేస్తున్నాం మనం.
మనం ఇక్కడ తప్పు చేస్తున్నాం. నాదిని నేనంటున్నావు, నేనక్కడ లేనంటావు. ఉండవలసింది నీ శరీరం కదా, నేనక్కడ లేనంటావు. నేనెక్కడా ఉంటావు, అంతటా ఉంటావు. అది ఏమ్మా వెళదాం.